హాయ్ హలో వెల్కమ్ టు ఆంజశ్రీ ఛానల్. ఇది వచ్చి కంటిన్యూషన్ అండి. నిన్నటి వీడియో ఉంది కదా, కొండపైకి వెళ్ళింది రూమ్ వరకు. మేము అయితే తీసుకున్న రూమ్ వచ్చి ఇది మాట గోవింద నిలయం. బాగుంది. ఇది ఇక్కడ ఉండేవన్నీ మఠాలు అంటారు నాకు తెలిసినంత వరకు. ఇది మన డ్యామ్ దాటిన వెంటనే ఉంటుంది అన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అక్కడ మన లగేజీ అంతా పెట్టేసి ఇంకా బయటకు వచ్చాము. పిల్లల్ని తీసుకొని జస్ట్ ఏమైనా వాళ్ళకి పాలు తాగిపిచ్చేసి టీలు అలాంటివి స్నాక్స్ లాంటివి తిందామని చెప్పి బయటకు వచ్చామన్నమాట. మనం రూమ్ తీసుకున్న చోటైతే ఏమి ఉండవండి. మళ్ళీ మనం డ్యామ్ దాటిటే రావాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, 5 minutes లోపే వచ్చేస్తాం. మేము వచ్చి ఇక్కడ నందకం దగ్గరికి వచ్చాము. నందకం ఉంటుంది కదండి, మన తలనీలాలు ఇస్తాము స్టే చేసేది. నందకం దగ్గర వచ్చామన్నమాట. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి ఫుడ్. కాకపోతే మేము జస్ట్ పిల్లలకి పాలు పట్టించేసి మిగతా వాళ్ళు టీలు కాఫీలు తాగేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. అందరూ కాఫీ టీలు అన్నీ ఆర్డర్ చేసుకుంటున్నారు అన్నమాట. నాకు అస్సలు అంటే కాఫీ అప్పుడప్పుడు తాగుతాను, టీ అయితే అస్సలు తాగను. బాదం మిల్క్, ఈ హాట్ బాదం మిల్క్ అయితే చాలా ఇష్టం. అది కూడా ఇక్కడ చేసేది, తిరుమలలో చేసేదంటే ఇష్టం. కాకపోతే మీగడ అస్సలు టచ్ చేయనండి. మీగడ కొంచెం నాలుగు టచ్ అయినా వాంతి అయిపోద్ది అన్నమాట. ఆయన్ని చాలాసార్లు అడిగి మీరు మీగడతో ఏమనంటేనే నేను తాగుతాను, లేకపోతే లేదంటే అమ్మ మీరు అన్నిసార్లు అడుగుతున్నారు కదా ఇస్తాను, అయినా వడగొడితే బాదం పప్పు అంతా పోతుందమ్మా అని. అయినా పర్లేదండి నాకు వడగొడితేనే తాగుతానని చెప్పి వడగొట్టిన పాలు తాగానమాట. బాదం మిల్క్ పైన కొంచెం బాదం జల్లేసి ఇచ్చారు అతను. బాగుంది. ఎందుకు ఎక్కడ తాగినా కూడా కొండపైన తాగిన హాట్ బాదం మిల్క్ టేస్ట్ వెరీ డిఫరెంట్ అనిపిస్తుంది. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఎందుకు ఆ టేస్ట్ అది ఏమో తెలీదు. ఇంకా అక్కడి నుంచి పిల్లలకి పాలు పట్టించేసి మేము కూడా బాదం మిల్క్, హాట్ బాదం మిల్క్, టీలు కాఫీలు తాగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్లీ చెప్పాను కదండి, మాకు మార్నింగ్ వచ్చి 7 o'clockకి దర్శనం. మేము 6 కల్లా మేము దర్శనం లైన్లోకి వెళ్ళిపోతాము. కాకపోతే మళ్ళీ రేపు దర్శనం అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ అంత తిరగడం బాగోదు కదండి. ఇప్పుడు మనతో వచ్చారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, తినమాట పింక్ కలర్ టాప్ వేసుకుని కదా తను, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారు. బాగోదు కదా. సరే ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాం కాబట్టి కొంచెం షాపింగ్ అలా చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట. ఇటువైపు ఎక్కడ అంటే ఇది ఫ్రంట్ వచ్చి మన వెంకటేశ్వర గుడి ముందు ఉంటుంది కదండి, మనం కొబ్బరికాయలు దీపారాజన వెలిగిస్తాం కదా అటు సైడు. అక్కడికి వచ్చి కొంచెం అలా చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని కొంచెం సేపు గుడి దగ్గర కూర్చొని వెళ్దామన్నట్టు అక్కడ ఇటు వచ్చేసాము. ఇప్పుడు మేము వచ్చి గుడి ముందుకు వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుందండి. అంటే యాక్చువల్లీ తెలిసిన కదా, ఈ సీజన్లో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. మంచు పడుతుంది, చల్లగా ఉంటుంది. అంటే చల్లదనం ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఆన్య అయితే బోర్ కొట్టదు. ఇంకా ఆన్యను కూడా ఆపలేమండి. ఎందుకంటే ఈ పాప పేరు సాహితీ మాట. వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా గోల గోల రచ్చ మాట. ఇంకా వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. ఎవరున్నారు ఎవరు లేరో ఏమీ లేదు. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ కూర్చున్నారు. మేము కొంచెం సేపు ఇక్కడ దేవుడి
గోపురం దగ్గర కొంచెంసేపు కూర్చొని వెళ్దాము అన్నట్టు ఇటువైపు వచ్చామన్నమాట. మేము చాలాసేపు నుంచొని ఉన్నాం, ఎందుకంటే సేవ చేసేవాళ్ళు ఉంటారు కదండి అందరూ. 1 వీక్ సేవలు చేయడానికి వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారన్నమాట. అప్పటికి కొంచెం చిన్న వర్షం తుప్పర్లు అయితే పడుతున్నాయి. కాకపోతే చూసారా స్క్రీన్లో కనిపిస్తున్నాయి, చిన్న తుప్పర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళకి ఏదో మీటింగ్ లాంటిది ఏదో ఉన్నట్టుంది. అందుకోసం అటు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడే కొంచెంసేపు నుంచొని ఇంకా పిల్లలు ఉన్నారు కదా, తడిచిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కానీ వెదర్ అయితే అసలు చెప్పలేమండి. ఈ టైంలో వెళ్తే మాత్రం చక్కగా ఉండాలనిపిస్తుంది. మేము అప్పుడు దాకా ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదని వెయిట్ చేసి వెళ్ళిపోదాం అన్న టైంకి వాళ్ళే లేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా టైం లేట్ అయిపోతుంది కదా, ఇంకా వాళ్ళని తొందరగా పడుకోబెట్టేస్తే, అంటే ఇప్పుడు నైట్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి తలస్నానం చేయించేసి పడుకోబెట్టేస్తే మేము 5 కల్లా బయలుదేరిపోవాలి. కాబట్టి ఆ టైం సరిపోద్ది. ఎందుకంటే అంత పొద్దున్నే ఇంత కొంచెం చలిలో తలస్నానం చేయించడం అంటే కష్టం కదండి చిన్నపిల్లలకి. అందుకని చెప్పేసి నైటే తలస్నానం చేయించి పడుకోబెట్టచ్చు అనేసి ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదామని, ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా ఒకసారి మళ్ళీ షాప్లో అలా చూసుకుంటూ వెళ్దామని మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడికి.
మేము కొంచెం అలా తిరిగేసరికి చినుకులు తగ్గిపోయినాయి అన్నమాట. సర్లే అలా అటు ఇటు తిరుగుతున్నాం. ఇంకా మళ్ళీ మార్నింగ్ దర్శనం నుంచి వచ్చేసరికి కుదురుద్దా లేదా అని చెప్పి అంటే దండం పెట్టుకుందాం ముందు గోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా డైరెక్ట్గా స్వామివారిని చూసినట్టే అంటారు కదండి. అలా దండం పెట్టుకొని వెళ్దాం అనుకునేసరికి ఇంకా సరే దీపారాజన వెలిగించేసి దండం పెట్టుకొని వెళ్దాం, రేపు మార్నింగ్ అవుద్దా లేదా అన్నట్టు ఇంకా ముగ్గురం కలిసి దీపారాజన అయితే వెలిగించడానికి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ కూడా తోసేసుకుంటూ అక్కడ దీపారాజనలు అన్నీ ఉన్నాయి, తోసేసుకుంటూ వెళ్తున్నారు, దీపాలు వెలిగించేస్తున్నారు. ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, అందుకని ఒక్కొక్కళ్ళు వెళ్ళి దీపారాజన అయితే వెలిగించామన్నమాట. ఫస్ట్ వదినాను తను వెలిగించారు, తన పేరు దుర్గా. వదినాను దుర్గా వెలిగించిన తర్వాత నేను వెళ్దామని ఇంకా పిల్లల దగ్గర నుంచి ఉన్నాను. ఇంకా అలాగే గుడి ముందు నుంచి ఒక షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంటుంది కదండి పెద్దగా, అదంతా అలా కవర్ చేసుకుంటూ నడుచుకుంటే ఇంకా వెళ్ళామన్నమాట. ఎందుకంటే పిల్లలు వెళ్దాము రూమ్కి వెళ్ళి స్నానం చేసిన తర్వాత మీరు తొందరగా పడుకోవాలి అని అంటే లేదు అని అన్నారు. సర్లే వాళ్ళు నడుస్తా అన్నారు కదా, వాళ్ళు నడిస్తే ఇంకేముందని చెప్పేసి మేము వెళ్ళిపోయి
అక్కడ మధ్యలో ఇంకా డిన్నర్ చేసాం. డిన్నర్ వచ్చి సారంగి ఉంది కదండి, హోటల్ సారంగి వెంగమాంబ దగ్గర, అక్కడ చాలా బాగుంటుంది రాయల్ సారంగి. అక్కడ మేము డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చి పిల్లలకి తలస్నానం చేయించేసి పడుకోబెట్టి ఇంకా మార్నింగే లేసాం. మేమైతే 3 o'clock అలా లేసిపోయాం, పెద్దొద్దున నేను. మేము స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా అప్పుడు ఆన్యన్ లేపి ఆన్యకి స్నానం చేయించి రెడీ చేశాను అనమాట నేను. ఇలా పాప కూడా రెడీ అయింది. రెడీ అయ్యేసరికి వీళ్ళిద్దరూ డ్యాన్సులు స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి. ఆన్యకంటే అలవాటు అయిపోయింది కదండి వీడియో చేసినప్పుడు హాయ్ హలో ఫ్రెండ్స్ అంటూ సాయిది చెప్తుంది అనమాట, నువ్వు మాట్లాడు అని చెప్తుంది. ఇంకా మేము ఏం చేసామంటే రెడీ అయిపోయి ఇంకా అందరం దర్శనంకి వెళ్ళి 6 కల్లా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము. లైన్లోకి వెళ్ళిపోయి 9 కల్లా బయటకు వచ్చేసాం దర్శనం నుంచి. ఇంకా లడ్డూస్ అన్నీ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజెస్ అన్నీ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చేసాం అన్నమాట. అక్కడికి చెప్పాను కదండి రాయల్ సారంగి అని, ఇదే చాలా బాగుంటుంది మీల్స్. చాలా అంటే మాకైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడికే, అంటే మేము అంతకుముందు నాకేంటంటే వెంగమాంబలో దేవుడి ప్రసాదం తినడం ఇష్టం. దేవుడి ప్రసాదం కదండి ఎంతైనా అని ఆ ప్రసాదం తినడం ఇష్టం. కానీ అందరితో వచ్చినప్పుడు అవ్వదు కదా, వచ్చి ఇక్కడ రాయల్ సారంగికి కూడా వెళ్తాము. ఫుడ్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి, ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ మాకు నచ్చినాయి అన్నమాట ఇక్కడ. సరే మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు రాయల్ సారంగిలో ట్రై చేయండి ఫుడ్ అయితే. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి అది వచ్చే లోపల ఇంకా వీళ్ళ ఆటలో అయితే వీళ్ళు ఉన్నారన్నమాట పిల్లలు. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత బయటికి రాగానే ఇక్కడ చిన్న టెంపుల్స్ ఉంటాయి. చిన్న టెంపుల్ ఉంటుందండి, వినాయకుడు, శివపార్వతులది, బాబాది చిన్నవి ఉంటాయి. అక్కడ దండం పెట్టేసుకొని మేము బయలుదేరిపోతున్నాం. అంటే మాకు ఇవాళ నైటే ట్రైన్ రిటర్న్ జర్నీ అన్నమాట హైదరాబాద్కి. ఇంకా ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ అంతా సదురుకొని బయలుదేరేసరికి టైం సరిపోతుంది కదా, ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత లంచ్ చేయొచ్చని మేము ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. అది చూపిస్తాను ఏం రెస్టారెంట్, మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. అంటే వెళ్ళొచ్చు, ఎక్కడ ఉందనేది మీకు తెలుస్తుంది. అండ్ మేము దర్శనం ముందు ఎలా రెడీ అయ్యామో ఏం చూపించలేదు కదండి, లాస్ట్లో అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తాం చూడండి. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఆన్యశ్రీ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.